ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 370 ట్రిలియన్ కంటే ఎక్కువ చ్యూయింగ్ గమ్ స్టిక్స్ వినియోగిస్తారు. వీటిలో చాలా భాగం కార్ టైర్స్ మరియు రబ్బర్ గ్లోవ్స్ తయారీలో ఉపయోగించే సింథెటిక్ రబ్బర్తో తయారవుతాయి. కానీ మెక్సికో అడవుల్లో నూరేళ్ల కిందట ఎలా తయారు చేసేవారో అలాగే ఇప్పటికీ సహజంగా చ్యూయింగ్ గమ్ తయారవుతోంది. మెక్సికో యొక్క యుకటాన్ ద్వీపం అనేది చరిత్ర, రహస్యాలు మరియు పురాతన స్మారక చిహ్నాలతో ప్రసిద్ధి పొందిన ప్రదేశం. మరియు వారికి ఎంతగానో ఇష్టమైనది చ్యూయింగ్ గమ్. వారు ఈ ప్రాంతంలో 1000 సంవత్సరాలుగా చ్యూయింగ్ గమ్ తయారు చేస్తున్నారు. ఇప్పటికీ ఆ పురాతన పద్ధతులను కొనసాగిస్తూ కొందరు రైతులు అడవుల్లో చెట్లను కోసి సహజమైన గమ్ తీస్తున్నారు. మెక్సికో అడవుల్లో 6 నెలలు రైతులు పాబ్లో చాబ్లే మరియు ఆర్టురో నోవెల్లో వంటి వ్యక్తులు సపోడియల్లా చెట్ల నుండి గమ్ తీయడానికి కష్టపడతారు. వారు తీసే గమ్కు చిక్లే అని పేరు. ఇది సపోడియల్లా చెట్టు యొక్క సహజ సాపు. ఈ చెట్లను మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో గల అడవిలో కనుగొనడం చాలా కష్టం. అడవి అందమైనదే కానీ ప్రమాదకరమైనది. పాములు, అడవి పందులు, జాగ్వర్లు వంటి జంతువులు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. 2.5 గంటల ప్రయాణం తర్వాత పాబ్లో మరియు ఆర్టురో ఒక సపోడియల్లా చెట్టును కనుగొంటారు. ఈ చెట్లు 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. చెట్లపై ఉన్న గాయాలను చూసి ఆ చెట్టును ఎన్నిసార్లు తవ్వారో తెలుసుకోవచ్చు. ఒక పొడవాటి కత్తి ఉపయోగించి ఆర్టురో చెట్టు తట్టుపై జిగ్జాగ్ గాయాలు చేస్తాడు. ఈ గాయాల వల్ల లేటెక్స్ సాపు చెట్టు దిగువన ఒక సంచిలోకి ప్రవహిస్తుంది. అయితే ఈ చెట్లు చాలా పొడవుగా ఉండటంతో ఆర్టురోకు చెట్టు ఎక్కడం సవాలు. అతను ప్రత్యేకమైన స్పర్పిన్లు ఉపయోగించి చెట్టు ఎక్కుతాడు. కానీ ఎక్కే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు చేసుకుంటే ప్రాణాపాయం తప్పదు. ఆర్టురో సేకరించిన చిక్లేను 2 రోజుల పాటు సంచుల్లో ఉంచి వడపోతకు తీసుకెళ్తారు. వారానికి సుమారు 40 లీటర్ల చిక్లే సేకరించబడుతుంది. ఈ రబ్బర్ లాంటి సాపును మెష్నెట్ ద్వారా వడపోస్తారు, ఇంప్యూరిటీస్ తీసేయడానికి. కానీ ఇంకా ఇది గంగా మారలేదు. భారీ పిండి పాత్రలో 25 లీటర్ల చిక్లేను వేసి జంగిల్ ఫైర్ మీద 4 గంటల పాటు తాపాలను అందిస్తారు. దీనిలో ఒక చిట్కా ఉంది. ఎక్కువ వేడి పెడితే మొత్తం బ్యాచ్ చెడిపోతుంది. తక్కువ వేడి పెడితే గమ్ సరిగ్గా రావడం లేదు. గమ్ బ్లాక్స్ తయారైన తరువాత వాటిని మోల్డ్స్ లో ఉంచుతారు. కానీ గమ్ చాలా స్టికీగాను ఉంటుంది కాబట్టి ముందు మోల్డ్స్ ను నీటిలో నానబెట్టి దానికి సబ్బు రాస్తారు.
సేకరించిన గమ్ ను చిక్సా ఫ్యాక్టరీకి తరలిస్తారు. అక్కడ మొదట బ్లాక్స్ ను కరిగించి ఇండస్ట్రియల్ సీల్ ద్వారా వడపోస్తారు. కానీ గమ్ ఇంకా చాలా గట్టిగా ఉంటుంది మరియు రుచి పెద్దగా ఉండదు. అందుకే గ్లూకోజ్ మరియు సిరప్ జత చేస్తారు. స్పియర్మింట్ ఫ్లేవర్ కూడా కలపబడుతుంది. చివరగా గమ్ ను చపాతీలా రోలింగ్ చేస్తారు. తరువాత 5 mm జారీ కట్ చేసి చిన్న బైట్ సైజ్డ్ గమ్ ప్యాకెట్లు తయారు చేస్తారు. చివరిగా ఫ్యాక్టరీ మేనేజర్ మానువెల్ ఆల్డ్రేట్ తన అప్రూవల్ ఇస్తాడు. చివరగా ఈ గమ్ అమెరికా, యూరప్ వంటి చోట్లకి ఎగుమతి అవుతుంది. మాయన్ అడవుల రుచి ఇప్పుడు ప్రపంచం నలుమూలలలో అందుబాటులో ఉంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. If you like the video, please like, share and subscribe to Knowledge Factory channel.